స్వీటీస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఫేస్ అంతా టైట్గా ఉంది. ఎందుకు అంటే ఇవాళ సాటర్డే అనమాట. నా వీక్ ఆఫ్ ఇవాళ. కానీ బేసికల్లీ వీక్ ఆఫ్ అయినా కూడా వర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే మేము పీక్లో ఉన్నాం. మనందరికీ తెలుసు ఇవాళ నుంచి అమెజాన్లో ఆఫర్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఎంత ఎక్కువ ఆఫర్స్ ఉంటే అంత వర్క్ మాకు ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఏమంటారు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. సో పీక్లో ఆఫర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వర్క్ చేయాల్సి వచ్చింది. మీన్ వెల్ పక్కన మనకి ఇల్లు చేంజ్ అయ్యాము. సో వర్క్ అనేది ఇంకా ఇంకా అవుతానే ఉంది. ఎంత సర్దినా వస్తూనే ఉన్నాయి. అన్నీ సర్దలేదు కానీ ఎలా అంటే అలా అలా పెట్టేసాం, మెల్లగా సర్దుకుందాం అని చెప్పేసి. సో ఆ పని అయితే అలా అలా జరుగుతూనే ఉంది పక్క నుంచి. సో ఇవాళ ఏం మాట్లాడదామని అనుకున్నానంటే యాక్చువల్లీ సో మీలో ఎంతమందికి దెయ్యాలంటే భయం ఉంది, ఎంతమందికి దెయ్యాలంటే ఇష్టం ఉంది అది చెప్పండి. ఇష్టం అని అట్లా ఏం అనుకోవద్దు. బేసికల్ ఏమైందంటే మా ఆఫీస్లో ఒక అబ్బాయి ఉన్నారు. అయితే ఆ అబ్బాయికి దెయ్యాలంటే చాలా భయం అంట. మేము ఏం చేసామంటే లాస్ట్ 2 days నుంచి దెయ్యాల గురించి టాపిక్ కావాలని తీస్తున్నాం అనమాట. అయితే ఇంకొక మా టీమ్మేట్ ఎవరైతే ఉన్నారో నాకు బెట్ ఏమని చెప్పారు, బెట్ లాగా అనమాట. మనీ అట్లా ఏం అనుకోలేదులే కానీ మీకు ఖచ్చితంగా నైట్ నేను ఇన్స్టాలో రీల్స్ పంపిస్తాను, మీరు భయపడతారు పక్కాగా, మీకు భయపెట్టి ఇచ్చేస్తా అన్నాడు. నేనైతే నేను భయపడాను, నేను నార్మల్గా అంటే నాకు అసలు భయమే లేదు అని చెప్పుకొచ్చాను. కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను అనమాట చెప్పాలి అంటే. సో నేనేం తిన్నానంటే నైట్ 2 o'clock అలారం వాళ్ళ ముందే పెట్టేశాను. యాక్చువల్లీ పెట్టేసి ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాను, మేము భయపెట్టి ఇచ్చేస్తానని చెప్పాను. వాళ్ళు కూడా చూద్దాం, మీరు భయపడతారా నేను భయపడతారా చూసుకుందాం, డి అంటే డి అనే మాటల్లోకి వచ్చినాయి అనమాట. అపార్ట్ అంటే ఇవన్నీ పక్కన పెట్టి ఇవి ఎంత జోక్ పర్పస్ అనమాట. సో అయితే రాత్రి నిద్రపోయే ముందు నాకు అప్పుడు గుర్తొచ్చింది, అలారం పెట్టి 2కి అలారం మోగిందంటే సావే ఇంకా ఆ టైంకి. అప్పుడు అలారం ఆఫ్ చేసి పడుకున్నాం. సైలెంట్లో అయితే ఫోన్ లేదు. కానీ ఏంటంటే నైట్ 11-11:30 దాకా నేను ఆన్లైన్లో ఉన్నాను అనమాట. ఇన్ని రీల్స్ చూస్తా నిద్రపట్టాక అలా టైంపాస్ చేశాను. అప్పుడు పంపించాడు ఆ అబ్బాయి రీల్. ఫస్ట్ రీల్ మనకు వస్తూ ఉంటాయి ఇన్స్టాలో రీల్స్, స్లోగా ఉంటుంది వీడియో, సడన్గా లాస్ట్ దగ్గర ఇట్లా వస్తుంది. సో అట్లాంటి రీల్స్ అనమాట. స్లోగా చూస్తున్నా ఆ వీడియో, అట్లా ఏమనిపించలేదు నాకు. సడన్గా ఫోన్ రాగానే ఇలా చూస్తే ఫోన్ ఇలా పడేసాను, ఇలా వదిలేసాను అనమాట. నా మొహం మీద పడింది. నేను మెసేజ్ పెట్టాను, ఇలాంటి నాకు భయం అని చెప్పి మళ్ళీ స్లోగా పెట్టాను అనమాట. సరే అని వదిలేసాడు. ఇంకొంచెం సేపు ఆగాక ఒక 1/2 hour అట్లా అనుకుంటే ఒక రీల్ పంపించాడు. అయిపోయింది ఇంకా. అది మా వైపు ఏమంటారంటే బెడ్రూమ్లో పైన, బెడ్రూమ్ అనే కాదు కిచెన్లో కానీ హాల్లో ఉండవంట నాకు తెలుసు, కిచెన్లో మచ్చ అంటారు. సో పైన అనమాట. లేదా అది నేను చూపిస్తాను. సారీ, ఇట్లా దీన్ని మచ్చు అంటారు కదా. సో ఈ తెలంగాణ స్లాంగ్లో దాని ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. అలాంటి రీల్ పంపించి పైన కూర్చున్నట్టు చూపించారనమాట ఆ రీల్లో అని. నాకు అది పంపించాడు. అవుట్ ఇంకా అది దుప్పటి కప్పుకుని ఇలా దగ్గరికి ఇలా పెట్టుకొని చూశానమాట. నేను మెసేజ్ పెట్టాను, 7 సింబల్స్ పెడతా, నాకు భయం వేస్తుంది, ప్లీజ్ పంపించద్దు అని చెప్పి పెట్టా. ఇంకా ఆయన స్టార్ట్ చేశారు, మీకు బెట్టి కట్టారు 5,000 పెట్టాం. లేదంటే నేను బెట్టే కరెంట్ వచ్చినట్టుంది, ఇంత కరెంట్ పోయింది యాక్చువల్లీ, నేను బెట్టేయలేదు అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారనమాట. సరే అండి మీరు ఎంత భయపడ్డారు కదా, సరే ఓకే బాయ్ అని చెప్పారనమాట. అసలు ఫస్ట్ రీల్ కొంచెం భయం వేసిన, సెకండ్ రీల్కి అయితే భయంకరంగా భయం వేస్తుంది నాకు, లిటరల్లీ నిజంగా భయం వేసింది. సో ఒకళ్ళే ఉన్నప్పుడు చాలా భయం వేస్తుంది కదా సడన్గా. నేనైతే ఏం అంటే భయం ఎక్కువ అనిపించదు కానీ ఇలాంటివి చూసినప్పుడు కొంచెం అలా ఎక్కడో కొంచెం అనిపిస్తుంది కదా. వెంటనే హనుమాన్ చాలీసా మొత్తం ఏమంటారు ఒకసారి పాడేసుకొని అలా ఫోన్ అలా పెట్టేసి వింటా నిద్రపోతాను అనమాట. ఎప్పుడు నిద్రపోతానో కూడా తెలియదు. సో అలా అనిపిస్తుంది అనమాట. లాస్ట్ 2 days నుంచి అయితే నాకు నచ్చింది అనమాట. చాలా ఫ్రీగా, చాలా హ్యాపీగా నవ్వుకుంటా ఆ డేస్ అనేది గడిచిపోయినాయి. ఇలాంటి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటివి ఏం చేస్తే కనుక, ప్రాంక్స్ లాంటివి సంథింగ్ ఇలా భయపెట్టించడానికి ఉంటే కనుక కమెంట్ చేసేసేయండి. మీట్ యూ నెక్స్ట్ వీడియో గైస్. అంతే, బాయ్ సీ యూ, లవ్ యూ గైస్, బాయ్.